హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ ఉపేంద్ర కుమార్. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఇంజనీరింగ్ మెటీరియల్స్ లేదా మెటీరియల్ సైన్స్లో మెటల్ టెస్టింగ్స్లో క్రీప్ టెస్ట్ గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. సో మనం డిస్ట్రక్టివ్ టెస్ట్, నాన్ డిస్ట్రక్టివ్ టెస్టుల గురించి తెలుసుకున్నాం. సో ఇది మనకి డిస్ట్రక్టివ్ టెస్ట్లోకి వస్తుంది. సో దీని గురించి మనం తెలుసుకుందాం. అండ్ మన ఛానల్లో 650 వీడియోస్ ఉన్నాయి. అవన్నీ కూడా మెకానికల్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్ సంబంధించిన వీడియోస్ అండ్ టెక్నికల్ వీడియోస్, సేఫ్టీ వీడియోస్ అవన్నీ కూడా చూడండి. అండ్ మన యూట్యూబ్ ఛానల్కి టెలిగ్రామ్ గ్రూప్ ఉంది. సో ఆ గ్రూప్లో మీరు జాయిన్ అయినట్లయితే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాము. సో గ్రూప్లో జాయిన్ అయినట్లయితే మీకు రెగ్యులర్ అప్డేట్స్ అనేవి దొరుకుతూ ఉంటాయి. సో ఈ వీడియోస్ ఎవరికైతే యూజ్ అవుతాయి అనుకుంటున్నారో వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. ఇన్ కేస్ మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మన టాపిక్ చూద్దాం. క్రీప్ టెస్ట్ అంటే ఏంటి, అది ఎలా కండక్ట్ చేస్తారు. సో క్రీప్ టెస్ట్, ద కంటిన్యూస్ డిఫార్మేషన్ ఆఫ్ ఏ మెటల్ అండర్ స్టడీ లోడ్ ఎట్ హయ్యర్ టెంపరేచర్ ఈజ్ నోన్ యాజ్ క్రీప్. సో అసలు క్రీప్ అంటే ఏంటి? ఏదైనా ఒక మెటల్లో కంటిన్యూస్ డిఫార్మేషన్ ఉన్నప్పుడు అది ఎప్పుడు అండర్ స్టడీ లోడ్ అంటే కాన్స్టెంట్ స్ట్రెస్, అంటే దానిపైన ఆ మెటల్ మీద కాన్స్టెంట్గా లోడ్ ఉన్నప్పుడు, స్టడీ లోడ్ ఉన్నప్పుడు, ఎట్ హయ్యర్ టెంపరేచర్, ఆ మెటల్ ఏదైతే ఉందో అది హయ్యర్ టెంపరేచర్ దగ్గర ఉన్నప్పుడు ఆ మెటల్లో కంటిన్యూస్ డిఫార్మేషన్ వస్తే దాన్నే మనం క్రీప్ అన్నాం. సో మళ్ళీ ఒకసారి చెప్పుకుందాం. ఏదైనా ఒక మెటల్లో, ఒక మెటల్ మీద స్టడీగా లోడ్ ఉన్నప్పుడు, స్టడీ లోడ్ అంటే కాన్స్టెంట్ లోడ్ ఉన్నప్పుడు, ఆ మెటల్ హయ్యర్ టెంపరేచర్ దగ్గర ఉన్నప్పుడు ఆ మెటల్ కంటిన్యూస్ డిఫార్మేషన్ అవుతూ ఉంటే దాన్నే మనం క్రీప్ అన్నాం. ఓకే, క్రీప్ టెస్ట్ రిజల్ట్స్ ఆర్ యూజ్ఫుల్ ఇన్ ది డిజైన్ ఆఫ్ టర్బైన్ బ్లేడ్స్. సో ఈ క్రీప్ టెస్ట్ ఎందుకు చేస్తాము ఈ మెటల్స్కి అంటే, టర్బైన్ బ్లేడ్స్ డిజైన్ చేయడానికి, ఫర్నెస్ పార్ట్స్ని డిజైన్ చేయడానికి, హై ప్రెజర్ బాయిలర్స్ డిజైన్ చేయడానికి, అండ్ స్టీమ్ టర్బైన్స్ అండ్ ఐసీ ఇంజిన్ పార్ట్స్ డిజైన్ చేయడానికి ఇవి యూజ్ చేస్తూ ఉంటారు. ఈ క్రీప్ టెస్ట్ అనేది చేస్తారు. ఎందుకు అంటే అవన్నీ కూడా ఇప్పుడు మనం చెప్పుకున్న పార్ట్స్ అన్నీ కూడా హై టెంపరేచర్కి ఎక్స్పోజ్ అయ్యి ఉంటాయి అండ్ వాటిపైన లోడ్ అనేది కంటిన్యూస్గా ఉంటుంది. సో అందుకోసమే మనం టెస్ట్ చేయకుండా పెడితే, యూజ్ చేస్తే, సో అక్కడ మెటీరియల్ అనేది ఫెయిల్ అయిపోతుంది. సో మొత్తం ఎక్విప్మెంట్ అనేది డ్యామేజ్ అవుతుంది. అందుకోసమే ముందు ఆ మెటల్ని క్రీప్ టెస్ట్ చేసి ఆ తర్వాత మాత్రమే మనం యూజ్ చేయడం అనేది జరుగుతుంది ఆ ఎక్విప్మెంట్లో. క్రీప్ టెస్ట్ ఈజ్ యూజ్ టు డిటర్మైన్ ది క్రీప్ లిమిట్ ఆర్ లిమిటింగ్ క్రీప్ స్ట్రెస్. అంటే ఈ టెస్ట్ మనం ఎందుకు వాడుతున్నాము అంటే, సపోజ్ ఒక మెటల్కి ఒక వాల్యూ దగ్గర ఫెయిల్యూర్ అయిపోతుంది. సో దానికంటే తక్కువ, సో ఎంతైతే మనం వాడాలో అంతవరకు దాన్ని లిమిటింగ్ చేయడానికి ఈ టెస్ట్ అనేది మనం కండక్ట్ చేస్తాము. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దాని యొక్క వర్కింగ్, ఈ క్రీప్ టెస్ట్ యొక్క వర్కింగ్ అనేది మనం ఇక్కడ చూడొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దాని యొక్క కాంపోనెంట్స్ ఏమున్నాయో అవి చూద్దాము. సో క్రీప్ టెస్ట్ ఏదైతే చేయాలో ఆ మెటల్ మనం ఒక స్పెసిమెన్ కింద తీసుకున్నాము. అండ్ అదేవిధంగా మనం ఒక హై టెంపరేచర్ అనేది మెయింటైన్ చేయాలి కాబట్టి, సో ఇక్కడ ఒక టెంపరేచర్ కంట్రోల్ ఛాంబర్ అనేది మనం ఇక్కడ ప్రొవైడ్ చేసుకున్నాము. అండ్ అదేవిధంగా ఈ స్పెసిమెన్కి మన లోడ్ అనేది యాక్ట్ అవ్వాలి కాబట్టి దానికి ఒక కనెక్టర్ లీవరు, సో ఆ లీవర్ కనెక్టెడ్ అయిన లోడ్ ఉంది. ఓకే, ఇప్పుడు దీని యొక్క వర్కింగ్ గురించి మనం తెలుసుకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేస్తామంటే ఒక కాన్స్టెంట్ టెంపరేచర్ అనేది ఇక్కడ ఈ ఛాంబర్లో క్రియేట్ చేసుకుంటాం. ఓకే, తర్వాత ఏం చేస్తాము అంటే ఇక్కడ లోడ్ ఏదైతే ఉందో ఆ లోడ్ని మనం ఈ లీవర్కి అటాచ్ చేసి, ఈ స్పెసిమెన్కి అటాచ్ అయిన ఈ లీవర్కి అటాచ్ చేస్తాం ఈ లోడ్. ఓకే, ఎప్పుడైనా సరే మనం ఒక లోడ్ని ఒక మెటీరియల్ మీద మనం అప్లై చేసినప్పుడు దానిలో ఏమవుతుంది, ఒక టెన్సైల్ లోడ్ అనేది పడుతుంది. ఓకే, టెన్సైల్ స్ట్రెస్ అనేది డెవలప్ అవుతుంది. ఇప్పుడు ఈ స్పెసిమెన్లో ఏమవుతుంది అంటే
ఇది వెర్టికల్ కదా ఉంది. సో మనం ఇక్కడ లోడ్ అప్లై చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఇది కొంచెం ఎలాంగేట్ అవుతుంది. ఓకే, కొంచెం ఎల్లార్జ్ అవుతుంది. దాన్నే మనం ఓఏ అన్నాం అనమాట, అంటే ఫస్ట్ అనమాట. సో ఇనిషియల్గా మనం ఏదైతే అప్లై చేసినప్పుడు లోడ్ అప్లై చేసినప్పుడు ఎలాంగేట్ అయిందో దాన్ని మనం ఫస్ట్ డిఫార్మేషన్ అన్నాము. ఓకే, దాని తర్వాత ఏమవుతుంది, మనం లోడ్ ఏమీ పెంచట్లేదు, కానీ సేమ్ లోడ్ని కొంత టైము, సేమ్ టెంపరేచర్ని కొంత టైము కాన్స్టెంట్గా అలాగే మెయింటైన్ చేస్తాం. సో మెయింటైన్ చేసినప్పుడు ఇది ప్రీవియస్గా కొంచెం ఎలాంగేట్ అయింది కదా, దాని తర్వాత ఇంకొంచెం ఎలాంగేట్ అవుతుంది, అంటే దీని యొక్క లెంగ్త్ అనేది పెరుగుతుంది, అలా కొంచెం పెరుగుతుంది. అది కొంత టైంకి కాన్స్టెంట్గా ఉంటుంది. సో నెక్స్ట్ స్లైడ్లో మీకు ఆ గ్రాఫ్ అయితే ఏదైతే ఉందో అది క్లియర్గా ఉంది. సో అందులో మీకు అర్థమవుతుంది. ఓకే, నెక్స్ట్ ఏమవుతుంది అంటే మనం లోడ్ మళ్ళీ ఏం చేంజ్ చేయట్లేదు, కానీ దాని యొక్క టైము ఫస్ట్ ఆఫ్ ఆల్ సపోజ్ మనం ఒక 10 సెకండ్స్ లోడ్ అప్లై చేసాము, దాని తర్వాత అదే లోడ్ సేమ్ టెంపరేచర్ని ఒక 20 సెకండ్స్ ఉంచాము. సో మళ్ళీ దీని యొక్క లెంగ్త్ పెరిగింది. దాని తర్వాత మనం ఏం చేసాము అంటే ఒక 1 మినిట్ కాన్స్టెంట్గా అదే లోడ్ ఉంచాము. అప్పుడు ఫైనల్గా దీని యొక్క లెంగ్త్ అలా పెరిగి 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 లాస్ట్లో ఫ్రాక్చర్ అవుతుంది, ఫెయిల్యూర్ అవుతుంది. ఓకే, సో అప్పుడు మనం ఏం చేస్తామంటే ఆ టైం ఏదైతే ఉందో దాన్ని క్యాలిక్యులేట్ చేసుకుంటాము. ఈ లోడ్ని అండ్ ఈ టెంపరేచర్ని మొత్తం అన్నిటిని కన్సిడర్ చేసుకొని దాని యొక్క క్రీప్ లిమిట్ ఏదైతే ఉందో దాన్ని మనం క్యాలిక్యులేట్ చేసుకొని ఆ మెటల్కి ఎంత ఉంది, సో దీనికంటే లోపలే మనం దాన్ని ఉంచాలి అనేది మనం డిసైడ్ చేస్తాము. ఓకే, సో ఇది ఆ క్రీప్ టెస్ట్ గురించి అండ్ దాని యొక్క డిస్క్రిప్షన్ నెక్స్ట్ స్లైడ్లో చూద్దాం. సో ఇక్కడ మనం చూసినట్లయితే క్రీప్ టెస్టింగ్ ఎక్విప్మెంట్ మనం ప్రీవియస్గా చూసుకున్నాం కదా. క్రీప్ టెస్టింగ్ మెషిన్ కన్సిస్ట్ ఆఫ్ ఏ డివైస్ ఫర్ అప్లయింగ్ స్టడీ లోడ్, కంట్రోల్ టెంపరేచర్ ఫర్నెస్, సో ఇది కంట్రోల్ టెంపరేచర్ ఫర్నెస్, సరౌండింగ్ స్పెసిమెన్ అండ్ ఏ డివైస్ ఫర్ మెజరింగ్ ది డిఫార్మేషన్. సో ఈ డిఫార్మేషన్ని మనం మెజర్ చేయడానికి ఒక డివైస్ కూడా మనం రెడీగా ఉంచుకుంటాము. క్రీప్ టెస్ట్ ఈజ్ సింపుల్లీ టెన్షన్ టెస్ట్. సో మనం ఈ క్రీప్ టెస్ట్ని సింపుల్గా ఏం చెప్తాము, టెన్షన్ టెస్ట్. సో ఎంతైతే అది ఎలాంగేట్ అవుతుందో దానిలో టెన్జైల్ స్ట్రెస్ ఎంత డెవలప్ అవుతున్నాయో మనం కనుక్కోవచ్చు ఎట్ కాన్స్టెంట్ లోడ్, ఆ కాన్స్టెంట్ లోడ్ దగ్గర అండ్ కాన్స్టెంట్ టెంపరేచర్ దగ్గర. క్రీప్ టెస్ట్ ఈజ్ రిక్వైర్డ్ టు మెజర్ అండ్ రికార్డ్. సో ఈ క్రీప్ టెస్ట్ అనేది మనం ఏవేవి మెజర్ చేయాలి అంటే స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్, టెంపరేచరు అండ్ టైము, ఈ 4 కూడా మనం ఈ క్రీప్ టెస్ట్కి మెజర్ చేస్తాము. ఓకే, సో ఇక్కడ చూసినట్లయితే మనం ఆ ఏదైతే స్పెసిమెన్ డిఫార్మ్ అవుతుందో అప్పుడు మనకి ఈ క్రీప్ కర్వ్ అనేది జనరేట్ అవుతుంది. సో ఏంటి క్రీప్ కర్వ్ అంటే ద యాక్సియల్ డిఫార్మేషన్ ఈజ్ రీడ్ పీరియడికల్లీ త్రూ అవుట్ ది టెస్ట్. సో మనం ఏం చేస్తాము, మనం ఆ టెస్ట్ అనేది కొంత టైం లిమిట్ మనం పెట్టుకుంటాము అప్ టు ఫ్రాక్చర్. ఓకే, సో ఆ టైం లిమిట్ పెట్టుకున్నప్పుడు ఒక్కొక్క రీజియన్లో ఒక్కొక్కలాగా డిఫార్మేషన్ అనేది అవుతుంది. సో అదే మనకి ఇక్కడ చూపించడం జరిగింది. ఓకే, సో అదేంటి, వెన్ ద లోడ్ ఈజ్ అప్లైడ్, మనం లోడ్ అప్లై చేసినప్పుడు దెర్ ఈజ్ ఎన్ ఇన్స్టంటేనియస్ ఎలాస్టిక్ డిఫార్మేషన్ ఆఫ్ ఓఏ అక్కర్స్. సో మనం ఆ ఏదైతే స్పెసిమెన్ ఉందో దాని మీద లోడ్ అప్లై చేసినప్పుడు ఇన్స్టెంట్గా డిఫార్మేషన్ వస్తుంది, అంతే కదా. ఏదైనా ఒక లోడ్ మనం ఒక ఎక్విప్మెంట్ మీద కానీ దేని మీద అయినా మనం వేసినప్పుడు ఇన్స్టెంట్గా అది డిఫార్మ్ అవుతుంది. సో అదే మనకి ఓఏ. సో ఈ పార్ట్ ఓఏ. ఓకే, సో అది ఇనిషియల్ క్రీప్ అవుతుంది. నెక్స్ట్ ఏమవుతుంది అంటే ప్రైమరీ క్రీప్. సో ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఏబి. సో ప్రైమరీ క్రీప్ అంటే ఏంటంటే దాన్ని ఫర్దర్గా మనం అలాగే కంటిన్యూస్ చేస్తున్నాము. ద కర్వ్ ఏబి ఈజ్ వన్ ఆఫ్ ది ర్యాపిడ్లీ డిక్రీజింగ్ క్రీప్ రేట్. సో మనకి ఈ క్రీప్ రేటు ఓఏ మనం వేసిన వెంటనే ఇక్కడ ఎలా పెరిగింది కదా, దాని తర్వాత నుంచి ఏబి. సో సేమ్ అదే లోడ్ మనం అలా కంటిన్యూ చేస్తాము, అదే టెంపరేచర్ అలా మెయింటైన్ చేస్తే కొంత టైంకి దాని యొక్క క్రీప్ రేట్ అనేది తగ్గుతుంది. అదే మనకి ప్రైమరీ క్రీప్ అయింది.
ఓకే, దాని తర్వాత సెకండరీ ఆర్ స్టడీ క్రీప్. సో మనకి కొంత టైం అయిన తర్వాత ఏమవుతుంది అంటే బి నుంచి సి, అదేమవుతుంది అంటే మనం సేమ్ టెంపరేచరు సేమ్ టైము మనం ఆ సేమ్ లోడ్ మెయింటైన్ చేయడం వల్ల దాని యొక్క రేటు డిఫార్మేషన్ రేట్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. ఇనిషియల్గా హయ్యర్ డిఫార్మేషన్ వచ్చింది, తర్వాత కొంచెం తగ్గింది, తర్వాత కాన్స్టెంట్గా వచ్చింది. సో అదే మనకి ఇక్కడ రాసాము. ద డిఫార్మేషన్ కంటిన్యూస్ ఎట్ అన్ అప్రాక్సిమేట్ కాన్స్టెంట్ రేట్. సో దాని యొక్క డిఫార్మేషన్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. బీసీ సోస్ ది స్టేజ్. దాని తర్వాత ఫైనల్ స్టేజ్, ఫైనల్ ఆర్ టెరిటరీ క్రీప్. దిస్ ఈజ్ ద పార్ట్ ఆఫ్ కర్వ్ విచ్ ఇండికేట్స్ ర్యాపిడ్ ఎక్స్పాన్షన్ ఆఫ్ స్పెసిమెన్. సో మనం ఇంకా స్పెసిమెన్కి సేమ్ లోడు సేమ్ టెంపరేచర్ అలాగా చాలా టైము, కొంత టైము మనం అలా దాన్ని హోల్డ్ చేసి ఉంచితే ఒక్కసారిగా అది ఏమవుతుందంటే ఫ్రాక్చర్ అయిపోతుంది, దానిలో డిఫార్మేషన్ అనేది పెరిగిపోయి. ఓకే, దాన్నే మనం టెరిటరీ క్రీపు లేదా ఫైనల్ క్రీప్ అన్నాం. అదే మనకి సి నుంచి డి చూపిస్తుంది. ఇది మనకి క్రీప్ కర్వ్ అనేది. ఓకే, సో డిజైన్ ఇంజనీర్ మోస్ట్ కన్సర్న్డ్ విత్ ది సెకండ్ క్రీప్. సో డిజైన్ ఇంజనీర్ ఈ క్రీప్ని చాలా వరకు కాన్సన్ట్రేట్ చేస్తారు. ఇట్ డిస్క్రైబ్స్ ది ఫెనామినల్ క్రీప్ క్యారెక్టరిస్టిక్స్. అంటే ఇది మనం బాగా స్టడీ చేస్తే ఈ ఫ్రాక్చర్ని మనం అవ్వకుండా విత్ ఇన్ ద లిమిట్ ఆ మెటల్ని ఉంచవచ్చు, మెయింటైన్ చేయొచ్చు అనేది ఆ డిజైన్ ఇంజనీర్కి తెలిసి ఉండాలి. ఓకే, ఇది క్రీప్ టెస్ట్ అంటే ఏంటి అండ్ దాని యొక్క వర్కింగ్ ఏంటి, ఎలా మనం చేస్తాము, ఎందుకు చేస్తాము, సో దాని యొక్క అప్లికేషన్స్ ఏంటి అనేది. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.